ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, హూ ఆర్ ద రాక్షస లీడర్స్ ఇన్ జనస్థాన? జనస్థానంలో రాక్షస నాయకులు ఎవరు అని ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి మారీచ సుబాహు, కరదూషణ, నంద సునంద, శుంభ నిశుంభ. సమాధానం కరదూషణ. మనం శ్రీమద్ రామాయణంలో పరిశీలిస్తే శూర్పణఖ ముక్కు నుండి చెవుల నుండి రక్తం కారుతుంటే జనస్థానంలో తన చుట్టూ రాక్షస సేనలు ఉండగా శూర్పణఖ అన్న కరుడు కూర్చొని ఉన్నాడు. శూర్పణఖ సరాసరి తన అన్న కరుణు వద్దకు వెళ్ళింది. ఏడుస్తూ నేల మీద పడిపోయింది. తన చెల్లి అలా పడిపోవడం చూచి సహించలేకపోయాడు కరుడు. ఆమె వద్దకు వచ్చి ఆమెను లేవనెత్తాడు. ఆమె చెవుల నుండి ముక్కు నుండి రక్తం కారడం చూచాడు. ఏం జరిగింది అని అడిగాడు. శూర్పణఖ రామలక్ష్మణ సీత గురించి ప్రస్తావించడం జరుగుతుంది. కరుడు ముందుగా 14 మందిని పంపిస్తారు. ఆ 14 మందిని శ్రీరాములు వారు సంహరించడం జరుగుతుంది. మళ్ళీ శూర్పణఖ భయంకరంగా అరుస్తూ కరుణ వద్దకు వెళ్ళి ఆ 14 రాముని బాణాలతో నేల కూలిన విషయం చెప్పింది. ఇంకా ఇలా అంది, 14 రాక్షసులు ఒక్క క్షణంలో నేల పాలైనారు. రాముని పరాక్రమం తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. రాక్షస కంటకుడైన రాముని వెంటనే చంపు, లేకుంటే నేను నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తా. వీరుడని ప్రగల్భాలు చెప్పుకుంటావే కానీ నీవు నిజమైన వీరుడు కావు. నీకు జనస్థానం కాపాడే యోగ్యత లేదు. వెంటనే జనస్థానం వీడిపో అని అంటుంది. కరుణుకు రోషం వస్తుంది. శూర్పణఖ మాట్లాడిన అవమానపు మాటలు వినలేకపోయాడు. ఉగ్రుడై ఇలా పలికాడు, నీకు జరిగిన అవమానం నన్ను కోపంతో దహిస్తుంది. రాముని ఆయువు తీరింది. అతని తమ్ముణ్ణి యమలోకం పంపుతాను అని చెప్పి తన సేనాపతి అయిన దూషణుణ్ణి 14,000 మంది రాక్షసులతో యుద్ధానికి శ్రీరాములు వారిపైకి వెళ్ళడం జరుగుతుంది. 14,000 మంది రాక్షసులు కరదూషణలు రాముడి మీదకి దండెత్తారు. 3 గడియల్లో వాళ్ళందరినీ యమపూరికి పంపించాడు శ్రీరాముడు. జనస్థానంలో రాక్షస నాయకులు ఎవరు? కరదూషణులు. కరుడు, అతని సేనాధిపతి దూషణుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.